మరో అంశం అంది సత్యం గారు, వక్ఫ్ బిల్లుకు అయితే రాజ్యసభ ఆమోదం తెలిపింది. అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు అయితే వచ్చాయి. ఇది ముస్లిం హక్కులను కాలు రాస్తుందని విపక్షాలు అయితే మాత్రం ఆరోపిస్తున్నాయి. కాదు, మైనార్టీల హక్కులను కాపాడుతుందని చెప్పేసి ఎన్డీఏ కూటమి అయితే చెప్తుంది. ఏ విధంగా చూడవచ్చు ఈ వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడాన్ని ఏ విధంగా చూడవచ్చు? వక్ఫుల్ ఆనాడు దేశ విభజన నాడు పాకిస్తాన్ నుంచి హిందువులు బారిపోయి వచ్చారు. తర్వాత భారతదేశం నుంచి ముస్లింలు బారిపోయారు. వాళ్ళు ఎదిలేసినటువంటి భూములు దరిదాపు ఒక అంచనా ప్రకారం దేశంలో 6 లక్షల ఎకరాలు ఉందని ఈ వక్ఫ్ బోర్డు కింద భూములు. దరిదాపు రైల్వే, రక్షణ శాఖ ఈ రెండింటి తర్వాత 3rd ప్లేస్లో వక్ఫ్ భూములు ఉన్నాయని ఒక అంచనా ఉంది. ఇవి ఆ ముస్లింలు వదిలేసినటువంటి భూములని జవహర్లాల్ నెహ్రూ ముందు చూపుతోటి 1954లో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి ఈ దేశంలో కూడా ముస్లింలు ఉండొచ్చు, భారతదేశం మీద ప్రేమతో ఉన్నటువంటి ముస్లింలకు అంతా ఇక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది, మీ వారసులు వదిలేసిపోయినటువంటి భూములు కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసి ముస్లిం కమ్యూనిటీ కోసం ఉపయోగిస్తామని చెప్పేసి వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిండు. సుమారు ఇప్పుడు ఒక 6 లక్షల ఎకరాలు ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వం ఏమిటంటే అది ఇష్టానుసారం ఉపయోగించుకుంటారు అని దాన్ని గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకురావాలని చెప్పేసి మరి చట్టాన్ని ఆమోదించిన తర్వాత అది గవర్నమెంట్ కంట్రోల్ కిందకి వస్తుంది. నాన్ ముస్లింలు కూడా మరి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నామినేట్ చేయబోతున్నారు అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో మాట్లాడుతూ చెప్పారు. ఏదేమైనా ఇవాళ చట్టం జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చిన చట్టం అయినా ఇప్పుడు సవరించిన చట్టాలైనా మైనారిటీస్కు రక్షణ మాత్రం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా ఇవాళ అటువంటి చట్టాలు చేసుకొచ్చి దేశ సమైక్యతను కాపాడుకుంటారు. అందులో మా ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశం ఏది అంటే సంఖ్యాపరంగా భారతదేశం ఇప్పటికి కూడా. అందుకని క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా మరెవరైనా ఇది ఒక సెక్యులర్ స్టేటు, ఇది ఒక డెమోక్రటిక్ స్టేటు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నటువంటి ఈ దేశంలో విచక్షణ చూస్తే ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా బీజేపీ చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే దేవాలయాలకు ఉన్నటువంటి వాటిని ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసి స్వతంత్రంగా వ్యవహరించనియాలి, ప్రభుత్వం జోక్యం ఉండొద్దని చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తుంది. కానీ ఆజమాయిషి ప్రభుత్వానికి అక్కడ ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఫైనల్ అథారిటీ మాత్రం గవర్నమెంటే. అయినా చాలా చోట్ల దరిదాపు మన ఉమ్మడి రాష్ట్రంలో గతంలో 5-6 లక్షల ఎకరాలు దేవాలయాల భూములు ఉంటాయి అనుకుంటే ఇప్పుడు ఏదో 2 లక్షలు తగ్గిపోయినాయి. వాటన్నిటి నుంచి పెద్దవాళ్ళు ఆక్రమించారు, దేవాలయ భూములు పెద్దవాళ్ళే ఆక్రమించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆక్రమించి రిజిస్టర్ చేసుకుర్రు. ఎక్కడో కొన్ని చోట్ల పేదలు సాగు చేసుకుంటారు. ఈ వక్ఫ్ భూములు కూడా దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి చట్టం తెచ్చినామని బీజేపీ చెప్తుంది. కాదు, ఆ ముస్లిం ఆస్తులు ముస్లిం ఉపయోగించుకోకుండా దాన్ని వాళ్ళని పక్క ఒత్తిడికి గురి చేసి అందుకే ఈ చట్టం తెచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒకటి మనం అకాడమిక్గా డిస్కస్ చేసుకున్నప్పుడు ఏమిటంటే వాళ్ళ ప్రొటెక్షన్స్ ఇవాళ మన దేశస్తులు పోయి మరి 90 లక్షల మంది ఇవాళ అరబ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తారు, 1 కోటి మంది సుమారు. అంత డెమోక్రటిక్గా మరి వాళ్ళు మత రాజ్యాలు ఉన్నటువంటి దగ్గర మన వాళ్ళు పోయి నివాసం ఏర్పరచుకొని ఇది చేస్తున్నారు. మన దేవాలయాలు కూడా కట్టుకుంటున్నాం అక్కడ ఈ మధ్య. కాబట్టి మనం డెమోక్రటిక్ కంట్రీలో అటువంటి వాయిలేట్ చేయకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఉంటుంది. అది దేశ సమైక్యతకు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వాలకు. రైట్.